ఓం నమో భగవతే రుద్రాయ. ఇక్కడ మీకు కార్తీక మాసం నెల రోజుల్లో కూడా ఎటువంటి దానాలు చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెబుతున్నానండి. మొదటి రోజు శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని కార్తీక వ్రత సంకల్పాన్ని నివేదించి విజయాన్ని అభ్యర్థించాలి. సాయంత్రం దీపారాధన చేసి ఆకాశ దీపాన్ని దర్శించాలి. ఈ మొదటి రోజు చేయవలసినటువంటి దానములు బంగారం, నెయ్యి. అలాగే రెండవ రోజు విధియనాడు తోబుట్టు ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి ఆమెకు కానుకలు కూడా ఇవ్వాలి. తోబుట్టు లేకున్నా ఆ వరసైన వారింటికి వెళ్ళవలెను. తరిగిన వస్తువులు తినరాదు. ఈరోజు తామర పువ్వు, ఉప్పు, నూనె దానం ఇవ్వాలి. అలాగే మూడవ రోజు తదియ త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతం చేయని వారు పార్వతీదేవికి కుంకుమార్చన చేయటం మంచిది. పులుపు తినకూడదు. ఈరోజు ఉప్పు దానాన్ని ఇవ్వాలి. నాలుగవ రోజు చవితి. ఈరోజు పుట్ట వద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి లేదా ఆలయంలోనే పూజ జరిపించడం మంచిది. వంకాయ, ఉసిరి తినరాదు. ఈరోజు పెసరపప్పు, నువ్వులు దానమివ్వాలి. ఐదవ రోజు పంచమి. ఈ రోజున జ్ఞాన పంచమి అంటారు. సుబ్రహ్మణ్య స్వామి పూజ జరిపించవలెను. పులుపు తినకూడదు. ఈరోజు విసనకర్ర స్వయం పాకంతో బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆరవ రోజు షష్ఠి. ప్రీతి పదార్థములు, ఉసిరి తినకూడదు. ఈరోజు నువ్వులు, బెల్లంతో చేసినటువంటి చిమిలి, బ్రహ్మచారికి ఎర్రగళ్ళ తువ్వాలు కూడా దానమివ్వాలి. ఏడవ రోజు సప్తమి. ఎర్రగుడ్డలో గోధుమలు పోసి దానమివ్వాలి. పంటితో నమిలి తినే పదార్థములు తినకూడదు. ఈరోజు గోధుమలు, పట్టు వస్త్రం, బంగారం దానమివ్వాలి. ఎనిమిదవ రోజు అష్టమి. ఈరోజు గోపాలాష్టమి. ఈరోజు గోపూజ చేయవలెను. గోదానం కూడా మంచిది. ఉల్లి, ఉసిరి తినరాదు. ఈరోజు స్వయం పాకంతో వస్త్రదానం చేయాలి. తొమ్మిదవ రోజు నవమి. ఈ రోజు నుండి 3 దినములు శ్రీ మహావిష్ణు త్రిరాత్ర వ్రతం చేయవలెను. సాయంకాలం దామోదరును పూజించుట, రాత్రి విష్ణువును పూజించుట మంచిది. నూనె, సరుకులు, పులుపు, ఉసిరి తినకూడదు. ఈరోజు మీ పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి దానం చేయాలి. 10వ రోజు దశమి. ఈరోజు రాత్రి విష్ణు పూజ చేయాలి. గుమ్మడికాయ, నూనె, ఉసిరి తినకూడదు. స్వయం పాకంతో గుమ్మడికాయను దానం చేయాలి. 11వ రోజు ఏకాదశి. రాత్రి విష్ణు పూజ చేయాలి. భీష్మ పూజ ఆచరణీయం. పులుపు తినకూడదు. దక్షిణ తాంబూలాదులతో విభూది పండు దానమివ్వాలి. 12వ రోజు ద్వాదశి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు. ఉసిరి, తులసి మొక్కల దగ్గర దామోదరుని పూజించి దీపారాధన చేయాలి. ఉప్పు, పులుపు, కారం తినకూడదు. ఈరోజు స్వయం పాకంతో దక్షిణ తాంబూలంతో రాగి పరిమళ ద్రవ్యాలను దానం ఇవ్వాలి. 13వ రోజు త్రయోదశి. శాలిగ్రామ దానం చేయదగినటువంటి రోజు. రాత్రి భోజనం ఉసిరి తినరాదు. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో పరిమళ పుష్పములను దానం ఇవ్వాలి. 14వ రోజు చతుర్దశి. చతుర్దశి వ్రతదినం ఉప్పు, పులుపు, కారం తినకూడదు. ఈరోజు శనికి ప్రీతికరమైనటువంటి ఇనుము, నువ్వులు దానం ఇవ్వాలి. 15వ రోజు పూర్ణిమ అంటే పౌర్ణిమ. ఇష్ట పదార్థాలను, పులుపు తినకూడదు. సాయంకాలం నదీ స్నానం చేసి వరుణదేవుణ్ణి పూజించాలి. ఈరోజు దక్షిణ తాంబూలాలతో వెండిని అన్నదానము కూడా చేయాలి. 16వ రోజు బహుళ పాడ్యమి. ఉల్లి, ఉసిరి, సద్ది చల్ల నిషిద్ధాలు. ఈరోజు దక్షిణ తాంబూలాలతో బంగారం, నెయ్యి శాఖదానం చేయాలి. 17వ రోజు బహుళ విధియ. వనభోజనము శ్రేష్టము. ఉల్లి, ఉసిర, చద్ది, చల్ల, ఎంగిలి తగిలినటువంటివన్నీ కూడా నిషిద్ధాలు. ఈరోజు దక్షిణ తాంబూలాలతో స్వయం పాకం ధనదానం ఇవ్వాలి. 18వ రోజు బహుళ తదియ. తులసీమాల బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఉసిరి తినకూడదు. ఈరోజు నవకాయ పిండలు వంటలతో తగు మందికి అన్నదానం చేయాలి. 19వ రోజు తదియ. గరికతో విఘ్నేశ్వరుని పూజించాలి. నెయ్యి, నూనె, ఉసిరి మొదలగునటి నిషిద్ధాలు. ఈరోజు బియ్యం పిండితో చేసినటువంటి కుడుములు, నువ్వులు దానం ఇవ్వాలి. 20వ రోజు తదియ. భూత ప్రీతికై చీమలకు పంచదార చల్లడం, కుక్కలకు అన్నం పెట్టడం మంచిది. పాలు మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ఈరోజు మీ శక్తి కొలది బంగారం, గోదానం, భూదానం చేయాలి. 21వ రోజు షష్ఠి. గ్రామ దేవతను పూజించాలి. పంటితో తినే పదార్థాలను తినకూడదు. ఉసిరి తీసుకోరాదు. ఈరోజు మీ శక్తి కొలది సమస్త దానాలు చేయాలి. 22వ రోజు సప్తమి. జిల్లేడు పువ్వులతో మాల కట్టి ఈశ్వరుడికి సమర్పించాలి. ఉసిరి, తులసి, వర్ణితాలు. ఈరోజు పట్టు వస్త్రం, గోధుమలు, బంగారం దానం ఇవ్వాలి. 23వ రోజు అష్టమి. కాలభైరవుణ్ణి పూజించి గారెలు దండగా గుచ్చి కుక్క మెడలో వేయవలను. ఉసిరి తినకూడదు. ఈరోజు చీర, పసుపు, కుంకుమ, పువ్వులు ముత్తైదునకు దానం ఇవ్వాలి. 24వ రోజు నవమి. బ్రాహ్మణులకు ఉదక దానం ఇవ్వాలి. పులుపు పదార్థాలు తినకూడదు. ఈరోజు చీర, రవిక, గాజులు, నువ్వులు అన్నీ కూడా ఎరుపు రంగు దానం ఇవ్వాలి. 25వ రోజు దశమి. అన్నదానం చెయ్యాలి. ఉపవాసం ఉండాలి.
ఈరోజు దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. 26వ రోజు ఏకాదశి. దీపారాధన, పురాణ శ్రవణం చెయ్యాలి. ఉసిరి, ఉల్లి, వంకాయ తినకూడదు. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో పప్పులు అన్నీ కూడా దానం ఇవ్వాలి. 27వ రోజు ద్వాదశి. అన్నార్తులకు అన్నం పెట్టి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. ఉల్లి, ఉసిర, గుమ్మడి, వంకాయ నిషిద్ధాలు. ఈరోజు వెండి, బంగారం, ధనం, ఉసిరికాయలు దానం ఇవ్వాలి. 28వ రోజు త్రయోదశి. ఆలయంలో నవగ్రహారాధన చేసి ఉపవాసం ఉండాలి. ఉసిరి నిషిద్ధం. ఈరోజు ఉసిరికాయలు, నువ్వులు కూడా దానం ఇవ్వాలి. 29వ రోజు చతుర్దశి. ఈరోజు మాస శివరాత్రికి శివారాధన చేసి పగలంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉసిరి తినకూడదు. ఈరోజు దక్షిణ తాంబూలాదులతో మీ శక్తి కొలది బంగారం, శివలింగం, విభూతి పండు దానం ఇవ్వాలి. 30వ రోజు అమావాస్య. పితృదేవతలను ఉద్దేశించి బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. పగలంతా కూడా ఉపవాసం ఉండాలి. ఉసిరి తినకూడదు. ఈరోజు మీ పితృదేవతలకు ప్రీతికరమైనటువంటి వస్తువులన్నీ కూడా దానం ఇవ్వాలి. ఆకురన్న దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించాలి.